అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే 2.5 లేవాళ్ళ దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పాను. ఆయన చేయలేదు, అన్ని బాగున్నాయి. సామాన్యుడు కూడా మహాజ్ఞాని అయినాడు, ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి 10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని అది. మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించి వచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు బూట్లు వాళ్ళ కుర్చీలు టేబుల్ ఎట్లుండే చూడము ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు వేస్తారు వాళ్ళకు ఏమంటే వాళ్ళు బెదిరించి ఏమంటారు. ఎవరన్నా కానీ పాలిచ్చి ఆవును కట్టేసుకుంటారు కదా, తన్ని ఆవును కట్టేసుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నారు కదా, పాలిచ్చి గేదె అది కరెక్ట్. ఆయన చెప్పుకున్నాడు, నేను తన్నే గేదెను నన్నేటి కూరినే